వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కలెక్టరేట్ రక్తదాన శిబిరానికి విశేష స్పందన. దాతల నుంచి 149 యూనిట్ల రక్తం సేకరించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ. రక్తదానం చేసి స్ఫూర్తి నింపిన కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, డిఆర్ఓ భవానీ శంకర్. కరాచీవాలా డిపార్ట్మెంట్ స్టోర్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. విశాఖలో విద్వేషాలను సృష్టిస్తే సహించబోమన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు. రోజు కొనసాగుతున్న పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ వ్యతిరేక నిరసనలు. అఖిల పక్షాల నిర్ణయాలతో మరింత దూకుడు పెంచుతామన్న నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లా యంత్రాంగం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి దాతల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీ శంకర్, ఇతర అధికారులతో పాటు మొత్తం 149 మంది దాతలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా రక్తదానాన్ని చేశారు. గురువారం వరల్డ్ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలు జిల్లా కలెక్టరేట్ పరిధిలో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ భవనంలో, జిల్లా పరిషత్ కూడల్లో ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ లో వేర్వేరుగా శిబిరాలను ఏర్పాటు చేశారు. రక్తదాన ఆవశ్యకతను తెలుపుతూ జిల్లా కలెక్టర్ పిలుపు ఇవ్వడంతో జిల్లాలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. కలెక్టరేట్ శిబిరంలో 143 మంది, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో 6 రక్తదానం చేశారు. ఈ మేరకు రెడ్ క్రాస్ ప్రతినిధులు, అదిలీలా ఫౌండేషన్, కలెక్టరేట్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీ శంకర్ తో కలిసి రక్తదానాన్ని చేశారు జిల్లా కలెక్టర్. ఈరోజు విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం కలెక్టరేట్లో ఉన్న రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ బిల్డింగ్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు నిర్వహిస్తున్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది. ఈ క్యాంప్లో ప్రభుత్వ సిబ్బంది అందరూ కూడా యాక్టివ్గా పాల్గొంటున్నారు. మెయిన్గా రెవెన్యూ సిబ్బంది, ఎక్సైజ్, అదేవిధంగా వివిధ రంగాల్లో ఉన్న సిబ్బంది అందరూ కూడా పాల్గొంటున్నారు. దాదాపు 200 నుంచి 300 మంది పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటున్నాము. ఈ వేసవి కాలంలో డొనేషన్స్ ఎక్కువ తగ్గిపోతాయి. అదేవిధంగా స్కూల్స్, కాలేజెస్ సెలవు కావడం వల్ల కూడా ఎక్కువ మంది డోనర్స్ అందుబాటులో లేరు. కాబట్టి ఈ బ్లడ్ కొరత ఉండడం వల్ల ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళు వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేయాలని ఈ సందర్భంగా మే 20 అఖిల భారత సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు మద్దిలపాలెం, ఆరిలోవ, మధురవాడ జోన్ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంబంధిత పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పి వెంకట్రావు, డి అప్పలరాజు తదితరులు మాట్లాడుతూ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికులకు స్పష్టమైన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గం పోరాడి సాధించిన 44 కార్మిక చట్టాలను కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా మార్చడాన్ని ఖండించారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ యాజమానులకు, బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ లేబర్ కోడ్లను తీసుకువచ్చారని విమర్శించారు. ఈ లేబర్ కోడ్ల అమలు అయితే కార్మిక వర్గం అనేక హక్కులను కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మిక జీతాలు పెంచాలని కోరారు. 20వ తారీఖున దేశవ్యాప్తంగా సిఐటితో సహా అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని
సమ్మె, దేశవ్యాప్త సమ్మె ట్రేడ్ యూనియన్స్గా జరుగుతుంది. దానికి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం కూడా మద్దతు తెలపడం జరిగింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ సమ్మె జరుగుతుంది. సుమారుగా 20 కోట్ల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రధాన డిమాండ్ ఏదైతే పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ కార్మిక చట్టాలని యజమానులకు అనుకూలంగా మారుస్తూ 4 లేబర్ కోడ్స్గా మోడీ ప్రభుత్వం, అధికారంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా మార్చింది. ఈ 4 లేబర్ కోడ్స్ అమల్లోకి వస్తే కార్మికులకున్న హక్కులన్నీ కూడా పోతాయి. ప్రధానంగా సంఘం పెట్టుకునే హక్కు, కనీస వేతనాలు సాధించుకునే హక్కు, పిఎఫ్, పిఎస్ఐ హక్కు, ఏవైతే ఉన్నాయో కార్మికులు సాధించుకునే హక్కులన్నీ కూడా ఈ లేబర్ కోడ్స్ వల్ల పోతాయి. తక్షణం 4 లేబర్ కోడ్స్ని రద్దు చేయాలి. 44 కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ 44 కార్మిక చట్టాలు కూడా కార్మికులకి అది అమల్లో ఉండాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ తోటి ఈ సమ్మె జరుగుతుంది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలు, పర్మనెంటు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగు, అలాగే అసంఘటిత రంగ కార్మికులు పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. వాళ్ళకు వచ్చే జీతాలు సరిపోవటం లేదు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పి పర్మనెంట్ కూడా ఇంతవరకు చేయటం లేదు. వీరందరికీ కూడా ప్రధానంగా ఏదైతే కనీస వేతనాలు ఉన్నాయో కనీస వేతనం 26,000 ఇవ్వాలని ప్రధాన డిమాండ్తో రెండో డిమాండ్గా ఈరోజు ఈ నెల 20న సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఇటు రైతాంగానికి కానీ అటు వ్యవసాయ కార్మికులకు కానీ ఏదైతే ఉందో వాళ్ళకి రైతాంగానికి పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వాలని, వాళ్ళకి నష్టమైన రైతాంగ చట్టాలు ఏవైతే ఉన్నాయో దాన్ని రద్దు చేయాలని, అలాగే కార్మికులకి, వ్యవసాయ కూలీలకి గ్రామీణ ప్రాంతాల్లోనూ అలాగే పట్టణ పేదలకు కూడా పనికి ఆహార పథకాన్ని సంవత్సరానికి 200 రోజులు అమలు చేయాలని చెప్పి కనీసమైన కూలీ వాళ్ళకి 600 నుంచి 800 వరకు ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్ తోటి చేస్తున్నాం ఈ సమ్మెని పెద్ద ఎత్తున అన్ని ఫ్యాక్టరీస్లోనూ అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో కూడా జనరల్ బాడీలు వేస్తున్నాం. కార్మికులకి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. అదే సందర్భంలో అన్ని ఫ్యాక్టరీస్ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, విద్యావేత్త, సామాజిక సంఘ సేవకులు పిల్లా రామారావు 101వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి వారి కుటుంబ సభ్యులు, సర్కిల్ ఆఫ్ గుడ్ విల్ సభ్యులు కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. గుడ్ విల్ సభ్యుల సమక్షంలో కుమారుడు రమణమూర్తి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ 1975 అత్యవసర పరిస్థితుల్లో మీసా చట్టం కింద ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 19 మాసాలు జైలు శిక్ష అనుభవించారని గుర్తు చేశారు. విశాఖపట్నంలో వివేకానంద మెడికల్ ట్రస్ట్ ప్రారంభించినప్పుడు ప్రముఖ పాత్ర వహించారని తెలిపారు. అనంతరం పేదలకు ఆహారాన్ని అందించారు. బీఎస్సీ ఏవిఎన్ కళాశాలలో పూర్తి చేసి తర్వాత ఎంఎస్సీ చేసి ఏవిఎన్ కళాశాలలోనే 1940 నుండి 72 వరకు భౌతిక శాస్త్ర విభాగ అధ్యక్షులుగా పనిచేసి 72లో భారతీయ విద్యా కేంద్రం జూనియర్ కళాశాల, 80లో డిగ్రీ కళాశాల వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేశారు. నిరంతరము సంఘహితము, సమాజహితము అని కోరుకునేటువంటి మానవతావాది. అలాగే వరల్డ్ టీచర్ ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారికి అంతేవాసి, వారికి గొప్ప మిత్రులు. వీరిద్దరూ కలిసి ఒకే వేదికను పంచుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అటువంటి మహనీయులు ఈ సంవత్సరం, ఆయన జన్మించి ఈ సంవత్సరానికి ఈ రోజుకి 101 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారి యొక్క సంస్మరణార్థం వారికి నివాళులు అర్పిస్తూ మా పిల్ల కుటుంబ సభ్యులందరం కూడా ఇప్పుడు ప్రస్తుత వరల్డ్ టీచర్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులైనటువంటి శ్రీమాన్ గురుప్రసాద్ గారి యొక్క సమక్షంలో
డైరెక్టర్ అయినటువంటి మరియు మా నాన్నగారి పెద్ద చెల్లెలి కుమారుడు నాకు బావ అయినటువంటి పప్పు రవిశంకర్ గారి సమక్షంలో ఈరోజు ఉదయం రామాద్రిలో అక్కడ గోసేవ అది చేసి అక్కడ ఉండేటువంటి సేవకులందరికీ కూడా వస్త్రదానం చేసి ఇప్పుడు ఈరోజు ఈ రిట్రీట్ భవనంలో ఇక్కడి నుంచి ఈరోజు పేదవాళ్ళకి అన్నదానం చేసే సంకల్పం చేశాం. ఈ సందర్భంగా ఈ అన్నదానం చేయడానికి అవకాశం కల్పించిన సర్కిల్ ఆఫ్ గుడ్ విల్ అనేటువంటిది మాస్టర్ ఈకే గారు స్థాపించింది. అలాగే తర్వాత మాస్టర్ కేపీకే కంబంపాటి పార్వతీ కుమార్ గారు వారు జగద్గురువుగా వరల్డ్ టీచర్ ట్రస్ట్ అధ్యక్షులుగా ఎంతో విశిష్టమైన పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి. వాటి బాధ్యతలు స్వీకరించుకొని దాన్ని సర్కిల్ ఆఫ్ గుడ్ విల్లో వాటన్నిటినీ కూడాను కలపటం జరిగింది. సో అట్లా సర్కిల్ ఆఫ్ గుడ్ విల్ స్థాపింపబడి మంచి మంచి కార్యక్రమాలు సర్కిల్ ఆఫ్ గుడ్ విల్ ద్వారా జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇవాళ ఇక్కడ చేస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమం నిరంతరం ప్రతిరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం. దాదాపుగా కొన్ని ఏళ్ల తరపడు ఈ కార్యక్రమం జరుగుతోంది. ఎంతో అవసరమైనటువంటి వారికి భోజనాన్ని అందించడం అనేది చాలా మంచి విషయం. దానాల్లో కన్నిటికన్నా కూడాను చాలా ఉత్తమమైనటువంటి దానంగా దీన్ని మాస్టర్ పార్వతీ కుమార్ గారు పేర్కొంటారు. ఎందుకంటే ఎవరికైనా మనం వస్త్రాలు ఇచ్చినా లేకపోతే ఇంకేమైనా ఇచ్చినా సరే కూడాను చాలు అని వారికి అనిపించదు, తృప్తి కలగదు. కానీ భోజనం అన్నటువంటిది మనం పెడితే గనక ఎప్పుడైనా సరే కడుపు నిండిన తర్వాత ఇంకా అన్నం పెడుతూ ఉంటే ఇంకా చాలు అని అనిపిస్తుంది, తృప్తి కలుగుతుంది. సో ఒక తృప్తిని కలిగించగలిగినటువంటి ఒక దానం ఈ అన్నదాన కార్యక్రమం చాలా విశిష్టమైనది. ఇలాగే సర్కిల్ ఆఫ్ గుడ్ విల్లో మన రామాద్రి కార్యక్రమం ఒకటి జరుగుతుండగా అక్కడ ఉన్నటువంటి మందిరాలు వాటి మెయింటెనెన్సు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి గార్డెను దాని మెయింటెనెన్సు అవన్నీ కూడాను సర్కిల్ ఆఫ్ గుడ్ విల్లే మెయింటైన్ చేస్తూ ఉంటారు. అదే కాకుండా అక్కడ ఒక మంచి గోశాల, ఎందుకంటే గోవులు మనకు ఉన్నటువంటి హిందూ ధర్మానికి చాలా ముఖ్యమైనటువంటి ఎనర్జీ కలిగినటువంటి జీవులవి. సో వాటిని సంరక్షించడం కూడా ఒక ముఖ్యమైన కార్యక్రమంగా సర్కిల్ ఆఫ్ గుడ్ విల్ తీసుకుంది. సో ఆ సర్కిల్ ఆఫ్ గుడ్ విల్ కార్యక్రమాల్లో గో సంరక్షణ కార్యక్రమం కూడా చాలా ఉత్తమమైనటువంటి కార్యక్రమం. కరాచీవాలా డిపార్ట్మెంటల్ స్టోర్స్ పై బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులమని చెప్తూ కొందరు దాడి చేశారని, ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు తెలిపారు. కరాచీవాలా డిపార్ట్మెంటల్ స్టోర్స్ ను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పరశురామరాజు మాట్లాడుతూ 1970లో కరాచీవాలా పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించిన హిందూ కుటుంబమని, వారిని పాకిస్తాన్తో ముడిపెట్టి వివాదాస్పదం చేయడం సరికాదన్నారు. వ్యాపార లావాదేవీలలో ఎటువంటి విధ్వంసకర విధానాలను వారు నేటికి అనుసరించలేదని స్పష్టం చేశారు. ఎవరైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు స్టోర్స్ పై దాడికి పాల్పడ్డారో వారిపై చర్యలకు ఉపక్రమించేలా అధిష్టానంతో మాట్లాడుతామని తెలిపారు. విశాఖలో ఎటువంటి విద్వేషాలు లేవని, సృష్టించేందుకు ప్రయత్నిస్తే సహించబోమని హెచ్చరించారు. ఇక్కడ మన విశాఖపట్నం సిరిపురం జంక్షన్లో కరాచీవాలా అనే డిపార్ట్మెంట్ స్టోర్ ఉంది. ఇది 1947 ముందే దీని ఇక్కడ విశాఖపట్నంలో 1 టౌన్లో స్టార్ట్ చేయడం జరిగింది. 1980 ఆ సమయంలో ఇక్కడికి రావడం సిరిపురం జంక్షన్లో పెట్టడం జరిగింది. వీళ్ళు సింధీసు అంటే హిందువులే, అంటే హిందువులు ముస్లింలు దానికోసమని మనం అంటలేదు. వీళ్ళు అప్పుడున్న కండిషన్ పాకిస్తాన్ విజన్ టైంలో మొత్తం ఫ్యామిలీ ఇక్కడ షిఫ్ట్ అయిపోయి ఇండియాకి వచ్చి శరణార్థుల్లో ఇండియాకి వచ్చిన ఫ్యామిలీ వీళ్ళు ఇక్కడ డిపార్ట్మెంట్ స్టోర్లు పెట్టి ఎవరితో గొడవలు పెట్టుకోకుండా ప్రశాంతంగా వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ కరాచీవాలా అన్న కరాచీ అనే పేరు ఉంది కాబట్టి తప్పని చెప్పి కొంతమంది బీజేపీ అలాగే ఆర్ఎస్ఎస్ పేర్లు చెప్పుకుని ఇక్కడికి వచ్చి కొంచెం హడావుడి చేసి ఆ పేర్లు తీసేయండి లేదా కాల్ చేస్తామని చెప్పారు. దాన్ని మేము ఖండిస్తాకి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ రావడం జరిగింది. దాన్ని నేను ఖండిస్తున్నాము. ఎందుకంటే కరాచీ బేకరీ ఉంది, అలాగే కరాచీ డిపార్ట్మెంట్ స్టోర్ ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఆ పేరు పెట్టుకున్నారు అక్కడి నుంచి. ఇక్కడ విశాఖపట్నంలో నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ కూడా సుమారు 3 నుంచి 4 లక్షల మంది ఇక్కడ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా అంతా కలిసికట్టుగా ఉన్నాం. ఇటువంటి విద్వేషాలు ఇక్కడ విశాఖపట్నంలో లేవు. అది తెలియజేయడం కోసం ఇక్కడ రావడం జరుగుతుంది. నేనే స్వయంగా వచ్చి ఏదైతే పేపర్లు అందించారో ఆ పేపర్లన్నీ పీకి వాళ్ళకి సంఘీభావం తెలియజేయడం కోసం వాళ్ళకి, ఎందుకంటే కరాచీవాలా కరాచీ పెట్టుకున్న పేర్లు వాళ్ళు పరం పేర్లు, దానికి జిఎస్టీ ఉంటుంది, సేల్స్ ట్యాక్స్ ఉంటుంది, అన్ని రకాల వ్యాపారాలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్నీ ఉంటాయి. దాన్ని తీయమని చెప్పడం కరెక్ట్ కాదు. ఒకవేళ తీయాల్సి వస్తే మన కేజీహెచ్ ఉన్న కింగ్ జార్జి హాస్పిటల్ పేరుని తీసేయచ్చు. అలాగే జిన్నా టవర్ గుంటూరులో పెట్టడం జరిగింది. ఇటువంటి పేర్లు తీసి
చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం, అంతే తప్ప వ్యాపారం చేసుకున్న వాళ్ళని చెడగొట్టి వాళ్ళ మీద మన అధికారం చూపించడం కరెక్ట్ కాదు. ఎవరైతే ఇక్కడికి వచ్చి ఆ రోజు మాట్లాడారో వాళ్ళందరినీ కూడా ఖండిస్తున్నాం. అలాగే ఈ విషయాన్ని మా రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి తగిన కన్స్ట్రక్షన్. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు విశాలాక్షి డిమాండ్ చేశారు. ఈ మేరకు సంయుక్త ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరవధిక సమ్మెను చేపట్టిన విషయం తెలిసిందే. 11వ రోజు కొనసాగుతున్న సమ్మెలో భాగంగా సభ్యులు మాట్లాడుతూ ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా తమకు కూడా 23% వేతన సవరణ జరపాలని డిమాండ్ చేశారు. జీత బకాయిలను తక్షణమే చెల్లించి తమను క్రమబద్ధీకరించాలని కోరారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాము. మేము ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కింద అంటే ఎన్హెచ్ఎం నేషనల్ హెల్త్ మిషన్ కింద మేము రిక్రూట్ అయ్యాము. మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నది అయితే 2019లో రిక్రూట్ చేసుకున్నారండి. 6 years నుంచి మేము వర్క్ చేస్తున్నాము. మేము ఒక్కసారి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వెల్నెస్ సెంటర్స్లో మేము రిక్రూట్ అయిన తర్వాత మేము ఎన్నో సర్వీసెస్ ఇస్తున్నామండి. లైక్ ఓపీ చూడడం, జీరియాట్రిక్ పేషెంట్ అంటే ముసలి వాళ్ళ దగ్గర నుంచి అందరికీ చూస్తామండి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చూస్తాము. అంటే ఫస్ట్ ఓపీ సర్వీసెస్ ఇస్తున్నాం మేము. ఎన్సిడి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే బీపీలు, షుగర్లు చూస్తాము. ప్రెగ్నెన్సీ వాళ్ళకి చూస్తున్నాము. జనరల్ కండిషన్స్ అన్నీ చూస్తున్నాము. మేము ఎన్నో సర్వీసెస్ ఇస్తున్నామండి. అలాగే ఆఫ్టర్నూన్ నుండి ఫీల్డ్ విజిట్స్ కూడా చూస్తున్నాము. ఇలా మేము ఎన్నో సర్వీసెస్ ఇస్తున్నాము. అయినప్పటికీ 6 years నుంచి మేము వర్క్ చేస్తున్నా కానీ ఇంతవరకు ₹1 కూడా ఇంక్రిమెంట్ లేదండి. అంటే మేము ఇన్ని ఇయర్స్ వర్క్ చేసినా సరే, ఇన్ని సర్వీసెస్ ఇచ్చినా సరే ఏ ఎంప్లాయీ కూడా ఇంతవరకు అలా వర్క్ చేయరండి. సో మేము 6 years నుంచి వర్క్ చేస్తున్నా దానికి ఇంక్రిమెంట్ లేదు. అలాగే పిఎఫ్ అనేది మాకు కట్ అయ్యేది. లాస్ట్ ఏప్రిల్ నుండి ఆ పిఎఫ్ కూడా మానేశారు. ఇంకా చెప్పాలి అంటే మాకు ఇన్సెంటివ్స్ 9 months నుంచి ఇంకా పెండింగ్ ఇన్సెంటివ్స్ ఉండిపోయినాయి అండి. అవి కూడా క్లియర్ చేయలేదు. అలాగే ఎన్హెచ్ఎం ఉద్యోగులకి అందరికీ కూడా 23% హైక్ ఇచ్చారండి. అందులో మేము అంటే ఆ 23% హైక్ కూడా మాకు ఇవ్వలేదు. సో ఇవన్నీ కన్సిడర్ చేసి అంటే ఎలా అయితే మాకు ఇలా అన్యాయం జరిగిందో దాని ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద తెలిపారు. డిహైడ్రేషన్ కు గురికాకుండా అధిక మొత్తంలో నీటిని తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని తెలిపారు. కారణం వల్ల ఇప్పుడు మనకి కొద్దిగా మిక్స్డ్ ఎన్విరాన్మెంట్ ఉంది. ఎండలు ఎక్కువగా ఉండేటప్పుడు సన్ స్ట్రోక్ వచ్చే కొంతమందికి ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఇది ఒబీస్ ఇండివిజువల్స్ ఒకటి జాగ్రత్తగా ఉండాలి. లావుగా ఉండి నడవలేని వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఉంటారో ఒకటి. 2 పిల్లలు బయట బాగా ఎండలో ఆడేసి వస్తూ ఉంటారు. వాళ్ళ ఆటకు వెళ్ళి అది 2. 3 జెరియాట్రిక్ పీపుల్ అంటే సీనియర్ సిటిజన్స్. వీళ్ళకి అన్ని కాంబినేషన్ ఉంటుంది. డయాబెటీస్, షుగరు అండ్ అదర్ కాంబినేషన్స్ జబ్బులన్నీ ఉండి మందులు వాడుతూ ఉంటారు. వీళ్ళు ఎండకి ఎక్స్పోజ్ అయినా కొద్దిగా ప్రాబ్లమ్స్ అవన్నీ రావడానికి ఆస్కారం ఉంటుంది. 4 ఇంపార్టెంట్ పీపుల్ ఏంటంటే గర్భిణీ స్త్రీలు, ప్రెగ్నెంట్ ఉమెన్. దే మస్ట్ బి ప్రొటెక్టెడ్ వెరీ వెల్. వాళ్ళని కంపల్సరీ ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే డీహైడ్రేషన్ కానీ ఏదైనా వస్తే తల్లికే కాకుండా పిల్లకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మనం ప్రాబ్లం వచ్చిన తర్వాత ట్రీట్ చేయడం అనేది దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ ప్రాబ్లం రాకుండా మీరు ఏం చేసుకోవాలనేది మోస్ట్ ఇంపార్టెంట్. పిల్లల్ని ఈ సెలవుల్లో, వేసవి సెలవుల్లో చక్కగా బయటికి వెళ్ళి ఆటలాడడానికని ఇవన్నీ వెళ్తూ ఉంటారు. సో పిల్లలకి హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఆడడం అనేది మనం ఆపలేం కాబట్టి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆడేటప్పుడు నీడపట్టున ఉండే ప్లే గ్రౌండ్స్ దీంట్లో వాళ్ళు ఆడుకోగలిగితే డిహైడ్రేషన్ తగ్గి ఎండ తాలూకా మనకి వచ్చే
ఈ సన్ స్ట్రోక్ కానీ హీట్ స్ట్రోక్ కానీ తగలకుండా పిల్లల్ని మనం కాపాడుకోవచ్చు. సన్ స్ట్రోక్ తగిలి పడిపోయారు అనేకంటే కొన్ని ముందు సైన్స్ ఉంటాయి, ఇది రాబోతుంది అనేటప్పుడు మీకు వచ్చే సైన్స్. పేషెంట్కి కన్ఫ్యూజన్ వస్తుంది. ఫస్ట్ నేను ఎక్కడున్నాను ఏంటి కన్ఫ్యూజన్ స్టేట్లో తయారవుతారు. అది వచ్చింది అంటే యూ ఆర్ రెడీ. మీరు ఎండలో ఎక్స్పోజ్ అయ్యి ఇది వచ్చిందంటే ఇమ్మీడియట్గా మీరు ఏదైనా సస్పెక్ట్ చేయాలి, ఇమ్మీడియట్గా పేషెంట్ని తీసుకుని వెళ్ళాలి. ఒకటి. రెండు, విపరీతమైన స్వెట్టింగ్ ఉంటుంది, వెరీ గ్రాస్, ఎక్కువ స్వెట్టింగ్ ఉంటుంది. ఆ స్వెట్టింగ్ ఉన్న డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ టు గెట్ ద సన్ స్ట్రోక్. ఇంకా థర్డ్ వెరైటీ ఏంటంటే అసలు స్వెట్టింగ్ ఉండదు, కంప్లీట్గా స్వెట్టింగ్ ఆగిపోతుంది. మనం ఎవరో ఎండలోకి వెళ్ళినా కొంత స్వెట్టింగ్ వస్తుంది. ఆ స్వెట్టింగ్ కూడా రాకుండా ఆగిపోతుంది అంటే ఆల్రెడీ ఉన్న బాడీలో ఉన్న ఫ్లూయిడ్ అంతా ఎవాపరేట్ అయిపోయిందని అర్థం. సో అది కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. అండ్ థర్డ్ థింగ్, దాహం, విపరీతమైన దాహం వేస్తుంది మీకు, అది కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవాల్సి వస్తుంది. అండ్ టెంపరేచర్ విపరీతంగా పెరుగుతుంది, మీరు బాడీ టెంపరేచర్ చూసుకున్నా ఒక్కొక్కసారి పెరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ లాస్ట్, వీటి టెంపరేచర్ పెరగడం వల్ల కొంతమంది పిల్లల్లో ఫిట్స్ కూడా రావడం అనేది జరుగుతుంది, ఫిట్స్ వస్తాయి. లాస్ట్లీ కొంతమందికి ఇమ్మీడియట్గా సమస్యలు పడిపోవడం అనేది జరుగుతుంది, ఫుల్లీ అన్కాన్షియస్ అవుతారు. ఇదేంటంటే కొంతమందికి ఇది హార్ట్ మీద కూడా ప్రమాదం జరిగి హార్ట్లో చేంజెస్ వచ్చి దానివల్ల ఎరిథమియాస్ అంటాం, ఆ ఎరిథమియాస్ డెవలప్ అయ్యి హార్ట్ పంప్ చేసే విధానం కూడా కొంత ప్రాబ్లం రావడం అనేది జరుగుతుంది. సో వీటన్నిటిని మీరు గుర్తుంచుకొని ఇమ్మీడియట్గా పేషెంట్కి తడి బట్టలు వేయడం, చల్లటి ఏసీలో ఉంచడం, బాగా గాలి తగిలే చోట వాళ్ళని పెట్టుకోవడం, ఇవన్నీ చేయాలి. అండ్ ఫ్లూయిడ్స్ విపరీతంగా వాళ్ళకి తాగించడం, ఇవన్నీ చేసుకోవాలి. అండ్ ఏవైతే మనకి లవణాలు సోడియం క్లోరైడ్ అనే లవణం అనేది పోతుంది దీంట్లో, దానికి ఇమీడియట్గా మనం మన బయట అయితే ఓఆర్ఎస్ అనేది అంటాం, వాటర్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అనేది మనం ఇంట్లో దాన్ని తయారు చేసుకోవచ్చు. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కొద్దిగా చిటికెడు ఉప్పు, చిన్న చారెడు పంచదార అందులో వేసుకొని కలిపి మీరు అది తాగితే చాలా వరకు మీకు బాగుంటుంది. సో ఇటువంటివి మనం సింపుల్గా ఉండే చిట్కాలు మనం చేసుకోవచ్చు. సో ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు మనకి ఆర్ఓ ప్లాంట్స్ ఇవన్నీ ఉంటాయి, వాటిలో స్టెరైల్ వాటర్ మీరు తీసుకుంటే మీకు యూజువల్గా వాటర్ బార్న్ డిసీజెస్ ఏవి రావు. ప్రీవియస్ ఇయర్స్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ స్ట్రోక్ మన ఎండ అయితే ఎక్కువ ఉంది, కానీ అలాగే జనాల్లో అవేర్నెస్ కూడా ఎక్కువ. అంటే మీరు ఏమైనా కేజెస్ ఇటువంటి కేసెస్ ఏమైనా చూసారు స్ట్రోక్ తో వచ్చిన వాళ్ళు ఈ మధ్య కాలంలో? ప్రస్తుతానికి మన దగ్గరికి అయితే స్ట్రోక్తో వచ్చే పేషెంట్లు, హీట్ స్ట్రోక్తో వచ్చే పేషెంట్లు ఎవరు రాలేదమ్మా. కానీ దీనికోసం నేనైతే చర్యలు తీసుకొని ఎంటైర్ క్యాజువాలిటీని సెంట్రలైజ్డ్ ఏసీ చేశాను. ఇంతవరకు ఎక్కడ సెంట్రలైజ్డ్ ఏసీ టు ద క్యాజువాలిటీ ఇంతవరకు ఎక్కడా లేదు. బట్ శ్రీ హరేంద్ర ప్రసాద్ గారు మన కలెక్టర్ గారు సహకరించి మనకి సెంట్రలైజ్డ్ ఏసీ పెట్టడానికి అంగీకరించారు. సో దానివల్ల మనం సెంట్రలైజ్డ్ ఏసీ పెట్టాం. ఎండలో ఎవరు వచ్చినా ఆ పేషెంట్ని హ్యాపీగా ఏసీలో పెట్టి సెంట్రలైజ్. జీవీఎంసీ 22వ వార్డు పిఠాపురం కాలనీలో గత 40 ఏళ్లుగా కాలనీ అసోసియేషన్ పార్క్ ను నిర్వహణ చేపడుతోందని, ఈ పార్క్ ను సైతం 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ వదలకపోవడం దుర్మార్గమని సిపిఎం నాయకులు కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్క్ కి ఆనుకుని ఉన్న వాణిజ్య సముదాయాలు, వార్డు సచివాలయం, మున్సిపల్ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయం వంటివి ఉండేవని, ఆ భవన స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించడానికి వార్డు కార్పొరేటర్ నిధులు శాంక్షన్ చేయించారని ఆరోపించారు. ఈ భవనానికి ఆనుకుని ఉన్న పార్కు 12 అడుగుల స్థలాన్ని కేటాయించే విధంగా ప్లాన్ అప్రూవల్ తెచ్చుకోవడంతో కాలనీ వాసులు అడ్డుకున్నారని వెల్లడించారు. దీంతో మూర్తి యాదవ్కు కోపం వచ్చి పార్క్ లో ఉన్న కళావేదికను, జిమ్ సామ్రాజ్యాన్ని కూల్చడానికి టౌన్ ప్లానింగ్ అధికారులను, బుల్డోజర్లను పంపించారని, పార్కులను, పర్యావరణాన్ని రక్షించుకోవాలని, కార్పొరేటర్లే వాటిని కబ్జా చేయడానికి, అక్రమ నిర్మాణాలకు, కూర్చివేతలకు పూనుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని నినాదాలు చేశారు. పిఠాపురం కాలనీ ప్రజలకు పార్క్ అందుబాటులో ఉంచాలి. పిఠాపురం కాలనీ ఉంచాలి. పార్క్ స్థలాన్ని కాపాడుకుందాం. జీవీఎంసీ 22వ వార్డు పిఠాపురం కాలనీలో ఉన్నటువంటి పార్క్ స్థలాన్ని మున్సిపల్ కాంప్లెక్స్, వార్డు ఆఫీసు, సచివాలయం ఆఫీసుల కింద, అలాగే కమర్షియల్ కాంప్లెక్స్ల కోసం అనేది ఈ వార్డు కార్పొరేటర్ నిర్మించడం కోసం తీవ్ర ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు. ఇది ఒకప్పుడు 40 ఏళ్ల క్రితం
ఉడా కేటాయించినటువంటి స్థలం. ఈ పార్క్ని మొత్తం కళాభారతి కోసం, కళాభారతి ఉన్నటువంటి ప్రాంతం కానీ, అలాగే బిల్డింగ్లు, వాణిజ్య సముదాయాలు ఉన్నటువంటి ప్రాంతం కానీ ఇదంతా కూడా ఒకప్పుడు పార్క్గా ఉండేది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కళా సాంస్కృతిక వేదిక కోసం కళాభారతికి కొంత స్థలాన్ని కేటాయించారు. ఈరోజు కళాభారతి కూడా ఆ స్థలంలో బిల్డింగ్ కట్టి కమర్షియల్గా వాడుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే పార్కు స్థలంలో వాణిజ్య సముదాయాలు, భవనాలు కూడా కట్టి ఈరోజు కిందన కమర్షియల్ కాంప్లెక్స్ల కింద వాడుకొని చిన్న బిల్డింగుల్లోని వార్డు సచివాలయం, వార్డు మున్సిపల్ వార్డు ఆఫీస్ కింద వాడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు మొత్తం మూర్తి యాదవ్ ఈ వార్డు కార్పొరేటరు పార్కు స్థలాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు పార్కు స్థలాన్ని భవన సముదాయాల కోసం అదనంగా 12 అడుగులు ఎప్పుడైతే దీన్ని ప్లాన్లో పొందుపరిచి ప్లాన్ రప్పించుకోవడం అనేది జరిగింది. ఈ 12 అడుగుల స్థలాన్ని కనీసం దీన్ని కాపాడుకుంటామని చెప్పి ఈ పార్క్ అసోసియేషన్, కాలనీ అసోసియేషన్ వాళ్ళు కూడా అడ్డుకోవడం అనేది జరిగింది. ఆ అడ్డుకున్న క్రమంలోనే గత 2 రోజుల క్రితం ఇక్కడ మన వెనకాల ఉన్నటువంటి కళావేదిక అయితే ఉందో, కళావేదిక ఈరోజు పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండకూడదని చెప్పి దాన్ని పడగొడతానని చెప్పి ఛాలెంజ్ చేశాడు. ఆ రకంగా నిన్న మున్సిపల్ జోన్ 3 అధికారులతో వచ్చి పడగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ కళావేదిక కట్టింది కూడా కార్పొరేషన్ కట్టింది తప్ప ఈ అసోసియేషన్ వాళ్ళు కట్టింది కాదు. అలాగే ప్రతి పార్కులో కూడా ఈరోజు కళావేదికలు అనేది ఉన్నాయి. ఈ పార్కును కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి కార్పొరేటర్ ఈరోజు పర్యావరణాన్ని కాపాడాల్సిన కార్పొరేటర్ పర్యావరణాన్ని ధ్వంసం చేయడం, ఈ పార్కులు అనేది ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడం అనేది సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే ఏదైతే భవన సముదాయానికి కేటాయించారో ఆ స్థలాన్ని కూడా పార్కుకి కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తం చుట్టుపక్కల కూడా మొత్తం వాకింగ్ ట్రాక్ అది కట్టి అక్కైపాలెం పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ను సొంత నిధులతో అభివృద్ధి చేసి కార్మికులు, వారి కుటుంబాలకు ఆరోగ్య ప్రదాయినిగా మార్చాలని వీడిఎల్బీ నాయకులు సత్యనారాయణ డిమాండ్ చేశారు. పోర్టు ప్రైవేటీకరణ టెండర్ను రద్దు చేయాలనే డిమాండ్తో 220 రోజులుగా హాస్పిటల్ వద్ద కొనసాగుతున్న దీక్షలో నేడు వీడిఎల్బీ నాయకులు మద్దతు తెలుపుతూ నినాదాలను చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటీకరణ విధానాల వలన కార్మిక రంగం కుదేలైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ శ్రమ నోడ్చి కంపెనీ అభివృద్ధికి సహకరించిన కార్మికులకు, వారి కుటుంబాలకు ఆరోగ్యాన్ని అందించాల్సిన బాధ్యత యాజమాన్యం తీసుకోవాలని కోరారు. అభివృద్ధి పేరుతో ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టిన టెండర్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. ఈరోజు పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా సుదీర్ఘకాలంగా 226వ రోజు ఈ నిరసన ధర్నా కొనసాగుతుంది. పోర్ట్ హాస్పిటల్ని ప్రైవేట్ పరం చేయరాదని, పోర్ట్ హాస్పిటల్ని సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలని, పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ పరం చేసే టెండర్లు రద్దు చేయాలని, అలాగే పోర్టులో నిపుణులైన డాక్టర్లని, సిబ్బందిని నియమించాలని, అధునాతన టెక్నాలజీ సమకూర్చాలని తదితర డిమాండ్లతో సుదీర్ఘకాలంగా వీడిఎల్బీ అండ్ డాక్ వర్కర్స్ యూనియన్, యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్, సిఐటి తరఫు నుంచి నిరసన కొనసాగుతుంది. ఈరోజు పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ పరం చేస్తామని గత సంవత్సరం మినిస్టర్ గారు పార్లమెంట్లో ప్రకటించిన వెంటనే వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేశాం. మినిస్టర్ గారు చెప్పింది ఏంటంటే ఇదంతా పోర్ట్ అండ్ డాక్ కార్మికుల కోసమే చేస్తున్నాం అన్నట్టు, మెరుగైన వైద్యం అందించడానికి అన్నీ ఒకే రూఫ్ కింద తెస్తామని ఆ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. పచ్చి అబద్ధం, మోసపూరితం. ఎందుకంటే ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ప్రకారంగా ఇప్పటికే చాలా రేట్లు తక్కువగా ఉన్నాయి. ఈ రేట్లకు ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా చేయట్లేదు. ఆ రేట్ల ద్వారా జరిగే వైద్యమే చాలా ఖర్చుతో కూడుకున్నదని దీన్ని మరింత తగ్గించుకోవడం కోసం చెప్పడం అంటే చాలా అన్యాయం. తాటి చెట్టు ఎందుకు ఎక్కువ అంటే దూడగడ్డి కన్నట్టు వాళ్ళు పోర్ట్ హాస్పిటల్ చుట్టూ ఉన్నటువంటి 100 కోట్ల విలువైన స్థలాన్ని పెట్టుబడిదారులు కట్టబెట్టే నెపంతో తప్ప ఇది ఏదైతే 40,000 మంది ప్రయోజనం పొందుతున్న పోర్ట్ అండ్ డాక్ కార్మికులు కానీ, పెన్షనర్లు కానీ, కుటుంబ సభ్యులు వారి ఆరోగ్య రీత్యా ఇది తీసుకున్న నిర్ణయం కాదు. ఇది పూర్తిగా వాళ్ళు కట్టబెట్టడం కోసం కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం
ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల మేరకు పోర్టు యాజమాన్యం టెండర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే గత సంవత్సరం టెండర్లు ఇచ్చారు, రద్దు చేశారు, మళ్ళీ టెండర్లు ఇచ్చారు. టెండర్లు ఎవరు వేయక మొన్న 21వ తారీఖుని అన్నారు టెండర్ ఓపెన్ చేస్తామని, రద్దు అయింది. మళ్ళీ 28వ తారీఖున అన్నారు, ఏప్రిల్ 28 రద్దు అయింది. మే 5 అన్నారు, మే 5ని కూడా టెండర్లు ఓపెన్ చేయలేదు. మళ్ళీ మే 12వ తారీఖున టెండర్లు ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. దయచేసి పోర్టు చైర్మన్ గారికి, యాజమాన్యాన్ని మీకు కోరేది ఏంటంటే టెండర్లు కొనసాగించడం కాదు, పోర్ట్ హాస్పిటల్లో ఈ వైద్య సదుపాయం పొందుతున్నటువంటి ఈ 40,000 మంది బెనిఫిషరీస్ని వాళ్ళ ఆరోగ్య రీత్యా, వాళ్ళ అవసరాల రీత్యా ఈ టెండర్లు కొనసాగించకుండా టెండర్లు రద్దు చేసి మన సొంత నిధులతోనే అభివృద్ధి చేసే విధంగా ఈ యొక్క నిరసనని మీరు సెంట్రల్ గవర్నమెంట్కి, షిప్పింగ్ మినిస్ట్రీకి ఈ యొక్క పోర్టులో జరుగుతున్నటువంటి కార్మికుల ఈ వ్యతిరేకతని మీరు తెలియజేసి సొంత నిధులతో కట్టాలని మేము కోరుతున్నాం. ఈ సంవత్సరం 171 కోట్ల రూపాయలు మనం వివిధ పన్నుల రూపాయలు కట్టాము. అలాగే ఈ సంవత్సరం 724 కోట్ల రూపాయలు విశాఖపట్నం పోర్టు లాభాలు సంపాదించింది. అలాగే 3,500 కోట్ల పైన మనకి రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి. స్వయం సమృద్ధిగా నిధులున్న పక్షంలో ఈ విధంగా ప్రైవేటు వారికి ఇస్తామని చెప్తే ప్రైవేటు వారి దయాదాక్షిణ్యాలకి. వాచింగ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కలెక్టరేట్ రక్తదాన శిబిరానికి విశేష స్పందన. దాతల నుంచి 149 యూనిట్ల రక్తం సేకరించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ. రక్తదానం చేసి స్ఫూర్తి నింపిన కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, డిఆర్ఓ భవానీ శంకర్. కరాచీవాలా డిపార్ట్మెంట్ స్టోర్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. విశాఖలో విద్వేషాలను సృష్టిస్తే సహించబోమన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు. రెండు 220వ రోజు కొనసాగుతున్న పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ వ్యతిరేక నిరసనలు. అఖిల పక్షాల నిర్ణయాలతో మరింత దూకుడు పెంచుతామన్న నాయకులు. 1 న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.